హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్దె తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ చేసుకుందాము. మన మిద్దె తోట పరిస్థితి అయితే ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. మీకు అయితే ఇక్కడ కూరగాయలు కాస్త కళకళలాడుతూనే కనిపిస్తున్నాయి, కానీ ఈ మధ్యకాలంలో యష్ బంగారం ఉండి నేను పైకి రావటానికి కుదరట్లేదు. ఇంకా ఒక 10-15 రోజులుగా అసలు ఏమైనా కూరగాయలు ఉన్నా మా వారే కోసుకొస్తున్నారు, వీడియో అది కూడా చేయటం లేదు. ఇంకా చూడండి, ఇంకా గొంగళి పురుగులు పడ్డాయి. ఎలా తినేసాయంటే ఓన్లీ ఈనలు మాత్రమే మిగిలాయి, ఆకులు కూడా లేకుండా ఈనలుగా అయిపోయాయి అన్నమాట కూరగాయల మొక్కలన్నీ కూడా. ఇంకా అయినా కానీ కూరగాయలు మాత్రం తగ్గేదే లేదని ఈరోజు కూడా మన మిద్దె తోటలో అయితే 10 రకాల పువ్వులతోటి దొరికాయి. ఒక 10-15 రోజులుగా నేనైతే అసలు పైకి వచ్చి చూసిందే లేదు. యష్ బంగారం ఉన్నాడు, వీలవ్వట్లేదు, వర్షాలు ఒకటి బాగా పడుతున్నాయి. ఇంక మా వారు రావటం, వాటర్ పోయటం ఇలా జరుగుతుందన్నమాట. ఇంకా నిన్న సాయంత్రం వచ్చాను పైకి, అసలు పురుగులు ఉన్నాయి చూశారు, మామూలుగా లేవన్నమాట. ఇంకా దాదాపు ఒక 150-200 పురుగుల వరకు తీసేశాను. ఇంకా అయినా కానీ ఈ పూట వచ్చినా కూడా బోల్డ్ అన్ని కనిపిస్తున్నాయి. ఈ బంతి మొక్కలు ఒకటి ఉన్నాయి, ఇవి కూడా పోయిన సంవత్సరం అయితే మంచిగా చెట్టు అది కట్టాయి, కానీ ఈ సంవత్సరం ఎందుకో బాగా చెట్టు కట్టలేదు. కాకపోతే పువ్వులు కూడా వచ్చేసాయి. నేను వచ్చిన రోజు మొగ్గలుగా ఉన్నాయి, పువ్వులు కూడా ఇచ్చుకున్నాయి. ఈ సంవత్సరం అయితే మన మిద్దె తోటలో తమ్మకాయలు కూడా వచ్చాయి. ఇంకా గార్డెన్ అయితే ఈరోజు కూరగాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అంతా కూడా గడ్డి కూడా బాగా పట్టేసింది. ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పాను కదా, ఇంక ఈ గడ్డి అంతా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాల్సిందే. గార్డెన్ అయితే మాత్రం చాలా పాడైపోయింది. ఇంక ఇప్పుడు దాన్ని అంతా కూడా బాగు చేసుకొని మళ్ళీ దీన్ని కళకళలాడించాలి అంటే కనీసం మళ్ళీ 2 నెలలు టైం పడుతుంది. ఒక్క 15 రోజులు వదిలేస్తే చూడండి ఎలా అయిపోయిందో. మొక్కలు వేసుకున్నాము అంటే వాటి మీద దృష్టి పెట్టి ఉంచాలి అని నేనే చెప్తాను కదా ఎప్పుడు, మరి కుదరినప్పుడు ఒక్కొక్కసారి చేసేదేం లేదు. యష్ బంగారం ఊరెళ్ళాడు, ఇంకా ఊరికే నేను సాయంత్రం చూద్దాం మొక్కలవి ఎలా ఉన్నాయో అని వచ్చాను. ఇంకా అసలు ఎన్ని పురుగులో దాదాపు 2 గంటల పాటు ఉండి ఇంకా పురుగులన్నీ ఏరేసాను. ఇంకా చూసారా వంగ మొక్కలు, ఇంకా కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి, ఒక్క ఆకు కూడా లేదు. బెండకాయలు కూడా అంతే, బెండ మొక్కలకు కూడా అసలు ఆకులు అనేవి లేవు. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది అయితే గోరుచిక్కుడు కాయలు, ఇంకా గోరుచిక్కుడు మొక్కలు కూడా అంతే, ఆకులు అనేవి వేటికి కూడా లేవు అనమాట. అలా తినేసాయి పురుగులు అయితే మాత్రం. కాకపోతే ఒక లెక్క ఏంటంటే ఏ కూరగాయలోనూ కూడా పుచ్చు లేదు. కోసి కూరలు చేశాను కదా నేను, కానీ ఏ కూరగాయలో కూడా ఒక్క పుచ్చు కూడా లేదు. అవి ఆకులు తినటం మీదే దృష్టి పెట్టినట్టున్నాయి. ఇంక మధ్యలో మా వారన్నారు పురుగులు బాగా కనిపిస్తున్నాయి చిన్న, ఏమన్నా మందు స్ప్రే చేస్తాను అని చెప్పి. నేను వద్దంటే వద్దన్నాను, తింటే తినేవండి, చేసేదేం లేదు. ఇంకా మనం మందు స్ప్రే చేసుకునే దగ్గరికి ఇంక ఇలా ఆర్గానిక్గా పండించుకుంటున్నాము అని తృప్తి ఉండదు, వద్దు అస్సలు వద్దని చెప్పాను. ఇంకా అదే అంటున్నారనమాట, ఇందాక కూడా మందు స్ప్రే చేస్తానంటేనేమో వద్దన్నావు అని అంటున్నారు. ఇదిగోండి ఇంకెక్కడైతే ముందు తమ్మకాయలకు వస్తున్నాను. ఈ తమ్మకాయలు అయితే దాదాపు ఒక 1/2 కేజీ దాకా దొరికాయి. ఇంకా బాగా తేటగా లేదు, పందిరది మంచిగా అల్లుకోలేదు. ఎంతైనా మనం శ్రద్ధ పెడితేనే కుండీల్లో మొక్కలు మంచిగా పెరిగి కాస్తాయి. అయినా కానీ అస్సలు పట్టించుకోకుండా వదిలేసినా కూడా ఇలా దొరుకుతున్నాయంటే సంతోషమేలేండి. ఇంట్లోకి అయితే దాదాపుగా కూరగాయలు ఏవో ఒకటి దొరుకుతూనే ఉన్నాయి. మా వారు కోసుకొస్తూనే ఉన్నారు, పొద్దున్నే వాటర్ వేయటానికి వస్తారు. వర్షం పడినా కూడా ఇంకా డాబా మీద నీళ్ళు పడ్డాయేమో అని తనే వచ్చి చూస్తారనమాట. ఇంకా అలా ఏదో ఒక రకంగా పైకైతే వస్తున్నారు కాబట్టి ఏమైనా కూరగాయలు ఉంటే కోసుకొస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మంచిగా ఒక బీరకాయ అయితే పడింది. ఈ బీరపాదు కూడా నేనేం పెట్టింది కాదు, పడి మొలిసింది అనమాట. ఇంకా దానికే 2-3 కాయలు దొరికాయి, మధ్యలో ఒకసారి కోసుకొచ్చారు. ఇంక వాళ్ళకి కాయింది. ఇంక ఇక్కడ సొరకాయలు ఒక 2 దొరికాయి. ఏవి కూడా ఈ తీగ జాతివి కూడా తేటగా అయితే ఏం లేవు. ఒక్కటే వర్షాలు కదండి, మరీ వర్షాలు ఎక్కువైనా కూడా అంత బాగోవు మొక్కలు. మనకు వారానికి ఒకసారి అలా వర్షం పడితే మొక్కలు తేటగా బాగుంటాయి, కానీ మరి రోజు కురిసినా కూడా అదే కదా, ఇంకా వాటికి కూడా అంత ఆరోగ్యంగా ఉండవు, పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఇగోండి మంచిగా లేతగా 2 సొరకాయలు అయితే దొరికాయి.
ఇంటికి మీ మిద్దె తోటలు పెరటి తోటలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇదిగోండి దోసకాయలు అయితే బాగా కాసాయి కదా. ఇక్కడ కూడా ఇంకొక కాయ ఉంది, తర్వాత కూడా ఇంకొక కాయ కూడా దొరికిందంట. మా వారు తెల్లారి తీసుకొచ్చారనమాట. ఇంకా అంతా గడ్డి పట్టేసి ఇంకా బాగా ఏం కాయలు కూడా అసలు కనిపించట్లేదు అనమాట. ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయి. ఈ పొట్లకాయలు కూడా కోసేస్తున్నాను. 3 పొట్లకాయల దాకా దొరికాయి. పొట్లకాయలు ఉపాధిగానుంది, మంచిగానే దొరికాయి మనకైతే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా వారు మొక్కలకు వాటర్ ఇచ్చి అంతవరకే చూసి వస్తారు అని చెప్పి. ఈ మధ్య ఏంటంటే కొంచెం నేను రావట్లేదు కాబట్టి కూరగాయలు ఏమన్నా ఉంటే కోసుకొస్తున్నారు. ఈ బంతి మొక్కలు కూడా బాగా పెరిగిపోయి అన్నీ పడిపోయాయి అన్నమాట, వంగిపోయాయి. కొన్నిట్లోనేమో శంకుపూల మొక్కలు పిచ్చి పిచ్చిగా మొలిసేసాయి. అలాగే తులసి మొక్కలు అసలు ఎన్ని మొలిసాయో, వాటిని తీయాలంటేనేమో తీయొద్దు అనిపిస్తుంది. కానీ అన్నిట్లో మరి అవే మొక్కలుంటే ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడైతే మా వారి బెండకాయలు నేను కోస్తానులే చిన్న అంటున్నారు. అడుగడుగున రాత్రి అన్ని పురుగులు తీసేసినా కూడా అసలు ఎన్ని పురుగులు కనిపిస్తున్నాయో చూస్తుంటే మొక్కలు అర్థమవుతుంది కదా ఎలా తిన్నాయి పురుగులు అన్నది. పురుగులు కూడా అండి బాగా ఆకులు అవి తినేసి అసలు కథలు లేకుండా ఉన్నాయన్నమాట. తీసి కింద పడేస్తున్నా కూడా అది అసలు పాకలేకపోతుంది. మనం మనుషులు లావుగా ఉంటే ఎలా కథలు లేకుండా ఉంటామో ఆ పురుగులు కూడా అలా ఉన్నాయి. అందులో అవి గొంగళి పురుగులు అనమాట. చేతితో తీయలేము. ఒక ఆకు కోసి ఏదో ఒక ఆకు ఆ ఆకుతోటి పట్టుకొని తీసి పడేసాను. బెండకాయలు అయితే మంచిగానే దొరికాయి. తల్ల కూడా ఎరగదీసాం కదా. పక్కలెమ్మటి కొమ్మలు వచ్చాయి. మంచిగా బెండకాయలు అయితే బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. గోల్డెన్ని కాకరపాదులు పెట్టాను, సొరపాదులు పెట్టాను. సొరకాయలు పొట్లకాయలు దొరుకుతూనే ఉన్నాయిలే, కానీ మంచిగా ఇంకా బాగా కాయాలి అనుకున్నాను అనమాట ఈ సంవత్సరము. ఈ సీజన్ కూడా ఇప్పటికైతే పెద్దగా హిట్ అయినట్టేం కాదు. ఇక్కడి నుంచి అన్నా చెయ్యాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇదంతా బాగు చేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి. ఇదంతా కళకళలాడించాలి. టమాటాలు అవి మొక్కలైతే అసలు ఎన్ని వేసానో లెక్కే లేదనమాట. టమాటా మొక్కలన్నీ ఏమైపోయాయో కూడా అడ్రస్ లేదనమాట. కొన్ని టమాటా మొక్కలేమో చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా, రసంకాయలు ఏమో అంటారు వాటిని. ఆ కాయలు కాసాయి. ఒక్కటో ఏమో ఉంది, దానికే 4-5 కాయలు పచ్చికాయలు కనిపిస్తున్నాయి. ఈసారి ఏమైనా దొరుకుతాయేమో. గోగులు అవి అయితే ఇంతంత ఎత్తులు పెరిగిపోయి వాటిని మాత్రం గోగుల్ని తినమనుకుంటా గొంగళి పురుగులు. వాటి దాకా రాలేదో మరి, అక్కడ దాకా వెళ్ళలేదన్నమాట. ఈ బెండలు, చిక్కుడు పాదులు, అలాగే వంగ మొక్కలు. వంగ మొక్కలు కూడా ఎక్కువ లేవు, ఒకటే మొక్క మంచిగా ఉంది. అందులోనే చిన్నది రసం టమాటాలు మొక్క ఒకటి ఉంటే నేను ఆ మొక్క మంచిగా ఉందని చెప్పి ఆ మొక్క కూడా తీసేసాను. అలాంటి మొక్కని అసలు ఏం లేకుండా ఊరికే మనకి మొదళ్ళు ఉంటాయి కదా, మొదళ్ళు ఉన్నాయి, కాసిన కాయలు ఉన్నాయి, అంతే తప్ప ఎక్కడా కూడా ఆకు అనేదంటూ లేకుండా చేసాయి అన్నమాట మన గొంగళి పురుగులు అయితే. ఎప్పుడైనా సరే మనం ఈ గొంగళి పురుగులు వచ్చినప్పుడు 1-2 కనిపించగానే వాటిని ఏరేసామంటే అవి ఎక్కువ కాకుండా ఉంటాయి. నేను రావట్లేదు కదా, అలా వాటిని మా వారు ఫస్ట్లో పట్టించుకోలేదు. అందుకే బాగా ఎక్కువైపోయాయి అనమాట. అసలు ఎన్ని అనుకుంటున్నారు చెప్పలేనమాట. మీరు వాటిని కనుక చూస్తే అమ్మో ఇన్ని పురుగులా అని మీకు ఒళ్ళు అయితే జలతరిస్తుంది కూడా. అన్ని పురుగులు ఏరేసాను. ఇగోండి బంతి మొక్కలు అవి అయితే నిన్న వచ్చాను డాబా మీదకి, అవన్నీ పడిపోయాయి ఉన్నాయి అన్నమాట. నిన్న సాయంత్రం ఆ పురుగులు ఏరటం, కొన్ని బంతి మొక్కల్ని దారాలు పెట్టి కట్టడం అవన్నీ చేశాను. నిన్న సాయంత్రం కూడా దాదాపు ఊరికే చూసి వెళ్దామని వచ్చాయని చెప్పాను కదా. అయినా కూడా ఎంతసేపు పట్టిందో నాకు, దాదాపు ఒక 3 గంటల సమయం పట్టింది. ఇక్కడ ఒక్క బెండకాయని మాత్రం చూసారా ఎలా తిన్నదో పురుగు. ఆ ఒక్క కాయ తప్ప ఏ కూరగాయలో కూడా పురుగంటూ పుచ్చంటూ లేదు. మరి ఎందుకనో ఆకులు తినే పని మీదే ఉన్నాయి అనుకుంటా. పోయిన సంవత్సరం ఈ టైంకి అయితే గార్డెన్ మంచిగా కళకళలాడుతూ ఉంది. ఈ సంవత్సరం కళ తప్పిందనమాట. ఇక్కడ చూడండి మీకు కాడలుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి గోరెంట పూల మొక్కలు అనమాట. వాటి ఆకులు కూడా ఎలా తినేసాయో అసలు. మొక్కలకైతే ఏమీ బలం ఇవ్వటానికి కూడా అవ్వట్లేదు, ఒకటే వర్షాలు కదా. అయినా కూడా నేను సరిగా వస్తేనే మంచిగా పట్టించుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాము, నేనైనా మా వారైనా. నేను కూడా రాకపోయేసరికి వాటికి బలం కూడా ఇవ్వటం లేదనమాట. ఇక్కడ చూసారా వంగ మొక్క ఎలా తినేసిందో. బెండకాయలు అయితే బాగానే ఒక 30 కేజీ బెండకాయల దాకా దొరికాయి. ఇక్కడ వంకాయలు కోస్తున్నారు చూడండి మా వారు. ఈ మొక్కే అనమాట నేను అంటుంది. ఇది పెద్ద డబ్బాలో ఉంది, 50 లీటర్ల డబ్బా
డబ్బాలోనో 25 లీటర్ల డబ్బాలోనో ఇంకా మంచిగా పెరిగిందనమాట. వంగ మొక్క వచ్చేసి 2 అంటే 2 మొక్కలు ఉన్నాయి, మంచిగా పోతా పిందె వచ్చింది. ఇంకా సరేలే, అందులో ఒక టమాటా మొక్క కూడా చిన్న కాయలదనమాట, బాగా పెరిగింది. ఇంకా దాన్ని తీబుద్దిగాక కొద్ది రోజులు ఉంచాను. ఆ తర్వాత దానికోసం చూసుకుంటే వంకాయలు కూడా మనకి కాయలే అని చెప్పేసి అది తీసేసాను. ఇంకా ఆ పిందెలన్నీ కాయలయ్యాయి అనుకోవట్లే కానీ ఇంకా ఆకులు మాత్రం ఒక్క ఆకు కూడా లేదు. మీకు ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది కదా. మరి బంతి మొక్కలు ఉంటే పురుగు అంత రాదు అంటారు. బంతి మొక్కలు అయితే బాగానే ఉన్నాయి, ఇంకా అయినా కానీ పురుగులు మాత్రం బీభత్సం చేసి వదిలిపెట్టాయి అన్నమాట ఈసారి మన గార్డెన్ని. ఇంకా చిక్కుడు పాదులు కూడా అంతే మంచిగా అల్లుకున్నాయి. ఇంకా ఆ ఆకులు అవన్నీ కూడా కట్ చేసేయాలి. గడ్డి కూడా ఎంత పిచ్చిగా పెరిగిందో. ఒక్క పచ్చిమిర్చి మొక్కలు మాత్రం కొంచెం 2-3 మొక్కలు వేశాను, అవి మాత్రం తేటగా ఉన్నాయి అంతే. ఇంకా దొండపాదు వేసాను ఒక దానిలో, అది మంచిగా పైకల్లుకుంది. ఇంకా ఏంటో ఇప్పుడు అసలు ఆ పాదును చూస్తుంటే అది దొండపాదో చిక్కుడు పాదో కూడా అర్థం కావట్లేదు. అవన్నీ జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇంకా 2-3 రోజుల్లో ఇంక ఈ గార్డెన్ పని పట్టాలి. ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి నాకు, ఇంకా అవి చూసుకొని కానీ ఇంక ఈ గార్డెన్ జోలికి వస్తాను. ఇదిగోండి వంకాయలు కోయటం అయితే అయిపోయింది. మా వారు ఇంక ఇక్కడ గోరుచిక్కుడుకాయలు కోస్తున్నారు. అసలు ఈ మొక్కలు అవి చూస్తుంటే వీడియో తీయాలని కూడా అనిపించలేదు. ఏదో చాలా రోజులు అయిపోయిందిలే వీడియో కూడా తీయక అని చెప్పి వీడియో తీసానే తప్ప ఇంక ఈ మొక్కలు అవి ఇలా చూస్తుంటే మాత్రం మీకు మాత్రం ఏం చూడాలనిపిస్తుంది చెప్పండి. ఇంకా మా వారికి వస్తున్నారు కదా, ఆ బార్ అంతా గోరుచిక్కుళ్ళే ఉన్నాయి. ఇంకా వీడియో ఆపేసి ఇంకిద్దరం కలిసికోద్దాంలే అని చెప్పి ఇంకా ఆపేసి కోసాము. ఇదిగోండి ఇంకా వంకాయలు గోరుచిక్కుడుకాయలు ఇవి 2 అయితే కొయ్యటం అయిపోయింది. వంకాయలు అయితే ఒక 1/2 కేజీ వరకు దొరికాయి, గోరుచిక్కుడుకాయలు అయితే ఒక 1/2 కేజీకి పైగానే ఉంటాయి. ఇంకా కాకరకాయలు ఒకటి ఉన్నాయి, అక్కడొకటి. ఇంక ఈ సంవత్సరం కాకర పాదులు అయితే ఎన్ని పెట్టానో, మంచిగా ఎన్ని కాయలు కాయించాలో ఒకేసారి 1 కేజీ కాయలన్నా కూడా కొయ్యాలి అనుకున్నాను, కానీ ఆ కోరిక తీరలేదన్నమాట ఇప్పటికైతే. ఇంక ఈ పాదులవి అన్నీ కూడా సరిగా లేవు. చూస్తాను వీలైతే ఇవి కూడా తీసేసి మళ్ళీ కాకర పాదులు అవి కూడా పెడతాను. అసలు ఇంకా కింద డాబా కూడా అంతే, ఎంత ఆగంగా ఉందో. రోజు వర్షమే కదా, అసలు అందులో ఏదో ఒక టైంలో వచ్చి ఊడుద్దామన్నా కూడా ఇంకా కుదరని పరిస్థితి అయిపోయిందనమాట. ఈ ఆకులు అవి పడి ఎంతైనా ఆగమాగంగా ఉంటుంది కదా. ఇంకా కింద కూడా డాబా ఫ్లోర్ కూడా బాగలేదన్నమాట. కాకరకాయలు అయితే 2-3 పండిపోయాయి కూడా. ఇంకా మా వారు అంటున్నారు, పండిపోయిన నువ్వు వదిలిపెట్టావు కదా, పులుసు చేస్తావుగా చిన్న అని అంటున్నారు. ఇదిగోండి ఇక్కడ మీకు పచ్చిమిర్చి మొక్క చూపిస్తాను చూడండి, అసలు ఎంత బాగుందో. పచ్చిమిర్చి మొక్క ఒకటి మాత్రం బాగానే ఉంది. ఇంకా పోయిన సీజన్లో అయితే ఇంక ఈ పచ్చిమిర్చి మొక్కలు పద్దాకలు తెగుళ్ళే, అయినా చివరికి బాగానే కాసేయాలండి. ఇంక ఈ సంవత్సరం కూడా ఆ మొక్క అయితే బాగానే ఉంది. ఇంక ఇక్కడ బంతి పూలు కూడా కొన్ని ఇచ్చిపోయి ఉన్నాయి. ఇంకా ఇచ్చినవి ఎందుకు అలా వదిలేయటము, ఇంకా తీసుకెళ్ళి దేవుడికి పెట్టడము, గుమ్మానికి పెడదాంలే అని చెప్పి ఇంక ఇక్కడ బంతి పూలు కూడా కోస్తున్నా అనమాట. ఇంకా పోయిన సంవత్సరం అయితే ఈ బంతి చెట్లు కూడా మంచిగా ఇట్లా మన కుదురులాగా కట్టాయి అనమాట. ఇంక ఈ సంవత్సరం అంత కొమ్మలుగా వచ్చినట్టు రాలేదు, ఏదో కొంచెం పెరిగి ఇంకా పెరిగిన వాటికి మొగ్గలు వచ్చేసాయి. మరి ఏంటో తేడా తెలియదు. ఇంకా 25 మొక్కలేమో ఇలా ఎల్లో కలర్ పూల మొక్కలు తీసుకొచ్చారు, ఒక 25 మొక్కలేమో ఆరెంజ్ కలర్ పూల మొక్కలు అని చెప్పి తెచ్చారు. అవి నాటేటప్పుడే నేను అన్నాను, బంతి మొక్క ఏ కలర్ పువ్వు అయినా కూడా ఇంకా ఆకైతే ఒకేలా ఉంటుంది, కానీ ఇంకా మొక్క మొదలు ఉంటుంది చూడండి, అది మనకు అర్థమవుతుంది. ఆరెంజ్ కలర్ మొక్క అయితే కనుక మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఇంకా ఎల్లో కలర్ అయితే మామూలుగా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇంకా అలా లేవన్నమాట. మా వారు తెచ్చినప్పుడే అన్నాను, ఇందులో ఆరెంజ్ కలర్ మొక్కలు తక్కువగా ఉన్నాయి అనుకుంటా అని. ఏమో నేను అవి 25 ఇవ్వమన్నాను అన్నారు. ఇంకా అంతేలేండి, వాళ్ళకేం తెలుస్తాయి. ఇంక ఇవన్నీ నేనంటే కొంచెం పర్టికులర్గా చూస్తాను. ఇంక ఇటువైపు ట్యాంకీలకి వెళ్ళి ఒక చిన్న సిమెంట్ కుండి ఉంటే ఇంకా అందులో కూడా ఒక బంతి మొక్క వేసాను అనమాట. అసలు ఏదో పెద్ద ఫ్లవర్ బంచ్ ఉన్నట్టే ఉందనమాట. చక్కగా ఒక 10 పువ్వుల దాకా పూసి ఇచ్చున్నాయి పూర్తిగా. ఇంకా అవే కోస్తున్నాను. ఇంకా పువ్వులు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా మొక్క పూర్తిగా వంగిపోయింది అనమాట. ఇంకా రాత్రి వచ్చాను కదా, ఇంకా అటువైపు ఇటువైపు పైపులకి ఇంకా టైం దారంతో కట్టేశాను. ఇంకా అందుకే మొక్క ఇప్పుడు నిలబడి ఉంది. ఇదిగోండి బంతి పూలు కూడా దాదాపు ఒక 1/2 కేజీ పైనే దొరికాయి మనకి. ఒక గుమ్మానికి అయితే వచ్చేస్తాయి, పెద్దగా ఉన్నాయి పువ్వులు అయితే మాత్రం.
మొక్కల్ని పెంచుకునే వాళ్ళకండి ఎవరికైనా సరే గార్డెన్ కళకళలాడుతూ ఉంటే మనం కూడా హుషారుగా ఉంటాము. ఇంకా అవి కళకళలాడినప్పుడు మనకు కూడా నీరసంగా అనిపిస్తుంది. అమ్మో మళ్ళీ దీన్ని ఎప్పుడు బాగు చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఇదిగోండి ఇంకా మనకు దొరికిన కూరగాయలు అయితే చూసారు కదా. ఇంకా బెండకాయలు, తమ్మకాయలు, వంకాయలు, బీరకాయ, గోరుచిక్కుడుకాయలు, పొట్లకాయలు, పువ్వులు, అలాగే సొరకాయలు, కాకరకాయలు, దోసకాయ దొరికాయి. ఇంకా పువ్వులతో సహా 10 రకాలు దొరికాయి. ఇంకా కూరగాయలు అయితే మొత్తం 9 రకాలు దొరికాయి. ఇంకా మన మిద్దె తోట ఇలా ఉంటేనే 9 రకాలు దొరికాయంటే అసలు మంచిగా ఉన్నట్టయితే ఎంత కాపు వచ్చేదో. మంచిగా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇచ్చే పని ఇంకా అలా ఇవ్వకుండా అయిపోయిందనమాట ఈసారి వచ్చేసి. ఇంకా పోయిన సీజన్లో అయితే గోరుచిక్కుళ్ళు, బెండలు, టమాటాలు, వంకాయలు ఇవన్నీ అసలు ఎన్నెన్ని దొరికాయో మళ్ళీ ఎప్పుడు మన మిద్దె తోటలో అన్నీ దొరుకుతాయో చూడాలి. మరి చూసారుగా మన మిద్దె తోటలో దొరికిన కూరగాయలు. అలాగే మన మిద్దె తోట పరిస్థితి ఎలా ఉందో ఏం కాదులేండి, దేనికైనా అప్ అండ్ డౌన్లు ఉంటూనే ఉంటాయి. మళ్ళీ దీన్ని బాగు చేసుకుందాం. సరే మరి మీకు వీడియో ఎలా అనిపించింది అని తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.